విశాఖ డాబా గార్డెన్ ఏరియా అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరారు. మా భూములు మాకు ఇప్పించాలంటూ గత 20 సంవత్సరాలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా సరే మా సమస్య క్లియర్ అవ్వలేదంటూ మీడియాతో మరెన్నో విషయాలు. నా పేరు మర్రా నారాయణరావు అండి. మేము బర్మా కాన్సిల్ పూర్ణివాస సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా 20 ఏళ్ళుగా ఈ పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటం ఎందుకు చేస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సరిగ్గా ఈ యొక్క నిధుల్ని కేటాయింపు చేసిన నిధుల్ని బర్మా కాన్సిల్కి, శరణాగతులకి ఇచ్చినట్టయితే ఈరోజు బర్మా కాన్సిల్ రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఏనాడు కలగదు. కేంద్ర ప్రభుత్వం వారు ఏం చేశారంటే బర్మా కాన్సిల్కి లోన్ నిధులతో కొన్న డబ్బుల్ని నేటికి కూడా సరిగ్గా వినియోగించకపోవడం వల్ల బర్మా కాన్సిల్కి అన్యాయం జరుగుతుందని కంఠస్పదంగా చెప్తున్నాము. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా బర్మా కాన్సిల్కి ఇందిరాగాంధీ అప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులతోటి, బర్మా నిధులతోటి కొన్న భూముల్ని నేటికి కూడా నిర్మానుషంగా వదిలేయడం వల్ల కబ్జాలు జరుగుతుందని చెప్తాను. 20 ఏళ్ళుగా కలెక్టర్లకి, ఆర్డీఓలకి, ఎంఆర్ఓలకి మేము విన్నపాలు చేసుకున్నా సరే నేటికి కూడా కనీసం ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే మేము ఒకటే అడుగుతున్నాం, మా డబ్బుతో కొన్న భూముల్ని మాకు బర్మా కాన్సిల్కి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. కానీ నేటికి కూడానే అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల మేము ఈరోజు రోడ్డుపై పడే పరిస్థితి వచ్చింది. మా డబ్బుతో కొన్న భూములు మాకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వాలు కానీ, ఈ అధికారులు కానీ, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ ఏ యొక్క లోటు ఏంటని చెప్పి నేను కంఠస్పదంగా అడుగుతున్నాను. మేము ఒకటే అడుగుతున్నామండి, మా డబ్బుతో కొన్న భూమి అని మేము కంఠస్పదంగా చెప్పడానికి రికార్డ్స్ మాది మొత్తం ఉన్నాయి. ఆ రికార్డులు కూడా మేము చూపిస్తున్నాం సరే మాదని చెప్పడానికి రెవెన్యూ అధికారులు ఎందుకు సంకోచిస్తున్నారో, కబ్జాదారులకి అయితే వాటికి ఇంటి పట్టాలు ఇస్తున్నారు, తర్వాత పన్నులు వేస్తున్నారు. మా డబ్బు అది కూడా మేము లిఖితపూర్వకంగా చూపించగలం. మేము ర్యాలీ అయితే అండి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి, మేమందరూ దళిత కుటుంబాలు చెందినటువంటి వాళ్ళమే, ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కలెక్టర్ గారికి 20 ఏళ్ళుగా ఇచ్చిన మెమరాన్లు నేటికి కూడా ఎందుకు చూడలేదు, దీని మీద స్పందన ఎందుకు లేదని చెప్పి అడగడానికి కానీ మేము జనాభాలు అందరూ కలిపి, జనం అంతా కలిపి బర్మా కాన్సిల్ తరపున వెళ్తున్నామండి. ర్యాలీ రూపంలో ఈ యొక్క నిరసన ప్రదర్శిస్తున్నాం. నేటికి కూడా ఈ యొక్క నెల లోపు కానీ ఇదొక ఎంక్వైరీ కమిషన్ వేసి మాకు న్యాయం చేకూర్చకపోతే గాంధీ బొమ్మదేవి ఆమరణ నిరాదీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి